టైర్లు అయితే గాలి కొట్టియాలి. మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అనమాట. ఇక్కడనైతే మన అన్లోడింగ్ అనమాట. నిన్న ఈడికి వచ్చినాము, ఈడికెళ్ళి ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇదే అనమాట మన కిరాయి పైసలు. ఆయన అందరికీ నమస్తే. ఎప్పుడైతే మనము ఏదైతే వస్తురుగా నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు ఏం జరిగింది అనేది. ఇక మన బండి అయితే లోడింగ్ చేసుకొని అయితే రెడీ అయితే ఉంది. ఇకైతే చూపిస్తాం. మన బండి అయితే లోడింగ్ చేసుకొని రెడీ అయితే ఉంది. ఇక కింద అయితే వస్తురుగా ఎంతనో వస్తుందో టైర్లు అయితే గాలి కొట్టియాలి. మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అనమాట. ఇక నిన్న చూసిన వాళ్ళకైతే తెలుసు ఏందన్నది. ఇక లోపలైతే లోడ్ అయితే ఉంది. అట్లనే ఇక మనం నీట్గా బండి కడుక్కొని చలో ఇప్పుడైతే మనమైతే ట్రిప్కి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ అయితే అయిపోదాం. మనం 1:30 కల్లా బండి అయితే ఆడ పెట్టేయాలి అన్లోడింగ్ పాయింట్లో. ఇక మంచిగా మనం అలా వాటర్ అయితే ఉన్నాయి, మంచిగా బండి అయితే నీట్గా కడుక్కొని ఇక స్టార్ట్ అయితే అయిపోదాం. సో మనమైతే స్టార్ట్ అయితే అయినాము. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 10:40 అయితే అవుతుంది. ఇదైతే వస్తురుగా ఈ ప్లేస్ వచ్చేసి తార్నాక అనమాట. మనం కరెక్ట్ తార్నాకలు అయితే వెళ్తున్నాము. ఈడికెళ్ళి మనకి ఆడికెళ్ళే వరకు దగ్గర దగ్గర 12:30 అయితే అవుతుంది. అంటే 12:30 కల్లా మనం అయితే రీచ్ అయితే అయిపోతాం. ఇక మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ వాళ్ళు పట్టుకోవద్దని చెప్పేసి కోరుకుంటున్నా. అయితే వస్తురుగా అటు సైడ్ పోలీస్ వాళ్ళు అయితే ఆపుతారు. ఆ బండి అయితే ఆపిర్రు అశోక్ ల్యాండ్. ఇక ఇటు సైడ్ అయితే లేరు మ్యాక్సిమం. అయితే ఇటు సైడ్ కూడా అటు సైడ్ అయితే పోలీస్ వాళ్ళు అయితే ఆపుతుర్రు. చాలా మనకైతే ఇటు సైడ్ అయితే ఆపుతలేరు నయం. లేకపోతే ఇక్కడ కూడా ఆపుతారు జరసేపు అయితే ఇక్కడ సైడ్ కూడా ఆపుతారు. మన అప్స్ కూడా వెళ్ళే రూట్లా. కాకపోతే మనం కొంచెం తొందరగా వచ్చేసినందుకు మనకైతే ఎటువంటి ఫైన్ అయితే పడకుండా అయితే ఫైనల్గా అయితే బయటకు అయితే వచ్చినాము. ఏదైతే వస్తురుగా అయితే ఆర్టీఓ ఆఫీస్ అనమాట. ఏదైతే వస్తురుగా మొత్తం కొత్త పనులు అయితే ఉన్నాయి. సో ఈడ పొద్దుగాలు వచ్చే టైంలో అయితే ఖచ్చితంగా అయితే చూసుకొని రావాలి. ఇక ఎందుకంటే పొద్దుగాలు అయితే బండ్లు అయితే ఆపుతారు. మన ఏ బండి అయినా సరే హెవీ వెహికల్స్, మన మినీ ట్రక్లు అన్నీ అయితే ఆపుతారు. సో ఇది ఒక్క దగ్గర అయితే కొద్దిగా చూసుకొని అయితే రండి. ట్యాక్స్ లేకపోతే మాత్రం బాగా అయితే వసూలు చేస్తారు వాళ్ళు పైసలు. సో ఖచ్చితంగా అయితే చూసుకొని అయితే రండి. మన నాగోల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఎమ్మన్నా ఉంటారు లెఫ్ట్ సైడ్లో. సో ఆడొక్క దగ్గర అయితే ఖచ్చితంగా అయితే చూసుకోరు. ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుని ఏమంత ప్రాబ్లం ఉండదు. కానీ ఇక వాళ్ళు పట్టుకురు అంటే ఖచ్చితంగా అయితే చాలా ఫైన్ అయితే వసూలు చేస్తారు. సో ఇప్పుడైతే మనం దగ్గర ఎల్బీనగర్కి అయితే వచ్చినాము. నెక్స్ట్ బ్రిడ్జ్ ఎక్కితే మనకి ఎల్బీనగర్ అన్నమాట. చలో ఇప్పుడే మనకి ఫోన్ అయితే వచ్చింది. అంటే కంపెనీకి వెళ్ళి అయితే వచ్చిందనమాట ఫోను. లోపలికి అయితే వచ్చేసి అని చెప్పేసి. అయితే వాళ్ళకైతే తెలియదు నేను ఇంటికి వెళ్ళిన సంగతి. సో వాళ్ళైతే లోపలికి అయితే రా అని చెప్పారు. నిన్న ఎంట్రీ చేసినా కదా, ఎంట్రీ చేసుకుర్రు కానీ అన్లోడ్ అయితే వెళ్ళే. సో ఇప్పుడైతే పిలుస్తుర్రు. ఇక నేను ఉండే ఒక 5 కిలోమీటర్ దూరంలో వస్తున్నా అని చెప్పేసి అన్న. ఇక మనమైతే యాక్చువల్గా 8 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. దగ్గర ఎంతో ఒక 15 నిమిషాలు అయితే ఊపిస్తుంది. సో వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఆడికి. ఇప్పుడే మన శశాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి అయితే వచ్చేసిన లోపలికి. మొత్తం ఓపెన్ ఏరియా కాబట్టి చల్ల గాలి అయితే వస్తుంది. ఎంత మంచి గాలి. మొత్తం ఇటు సైడ్ వచ్చాలి ఫ్యాన్ గాలి చల్ల అవుతుందన్నమాట. సో ఇంకొక ఎంత కిలోమీటర్ అయితే ఉన్నాము అంతే. ఎక్కువ దూరం అయితే ఏం లేదు. అసలు పోయి తొందరగా అన్లోడింగ్ చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటే. నేను తొందరగా అయిపోతా అనుకుంటున్నా కానీ అది అన్లోడ్ అయిపోయి మనకి పేపర్లు వచ్చే వరకు అయితే మనకైతే తెలియదు ఏ టైం అయిపోయేది. సో ఇప్పుడైతే ఆడికైతే వెళ్ళిపోయి బండి అయితే పెట్టేద్దాం లోపల. మనమైతే వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట అమెజాన్. సో ఇక్కడనైతే మన అన్లోడింగ్ అనమాట. నిన్న ఈడికి వచ్చినాము, ఈడికెళ్ళి ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇక ఇప్పుడైతే వాళ్ళైతే ఫోన్ చేశారు. ఇక మనం సీదా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ అయితే వేసుకోర్రు. ఇక కవర్ ఇప్పుతేనే లోపలికి అయితే రావాలంట బండి. సో కవర్ అయితే ఇప్పేసిన. చలో ఈ కవర్ ఇక మరతో పెట్టుకొని లోపల పెట్టుకొని చలో ఇక మనం పట్టా అయితే వెనకాలైతే వేసేసుకున్నాము. ఇక సీదా వెనకాలకి వెళ్ళేసి మళ్ళీ వెళ్ళిపోదాం. ఇక లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోదాం. చలో మన అయితే ఎంట్రీ కథం అవుతాయా. ఇప్పుడు పార్కింగ్లో పెట్టుకోమని అన్నారు. ఇక వాళ్ళైతే వెళ్తారు. మనమైతే రివర్స్ అయితే పెట్టేసుకుందాం ఒక దగ్గర. ఇప్పుడైతే మనము పాయింట్లు అయితే పెట్టేసినాం. ఇక్కడైతే వస్తురుగా వెనకాలైతే పెట్టేసిన. ఇక మనం వెనకాలైతే డోర్ అయితే ఓపెన్ చేసి రివర్స్ అయితే పెట్టేసిన. ఇక వాళ్ళైతే అన్లోడ్ అయితే చేసేసుకుంటారు. ఇక వాళ్ళు అన్లోడ్ చేసుకునే వరకు మనం అయితే అన్నం తిందామని చెప్పేసి ఇక ఈ సీట్ దగ్గర అయితే కూర్చున్నా. ఇక మన టిఫిన్ ఏంటంటే మన లంచ్ ఏంటంటే చూపిస్తా. ఇక్కడైతే వస్తురుగా మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక లోపల తాడైతే మీదికి అయితే వేసామని చెప్పిన. సో ఇక తాడైతే మీద వేసేసి మనకి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ ఒక లైన్ అయితే అయిపోయింది. ఇంకొక 2.5 టన్ అయితే ఉండొచ్చు. సో అది అన్లోడ్ అయిపోయాక ఇక మనం సీదా అయితే వెళ్ళిపోవడే. అయితే మన బాక్స్ అన్నమాట. ఇక కర్రీ వచ్చేసి
ఓహో, గుడ్ల కూర అనమాట, అంటే ఎగ్ కర్రీ. ఇక ఇదనమాట మన టిఫిన్. ఇప్పుడైతే మనం అయితే అన్నం అయితే తిన్నాం. దీనిలో అయితే పెట్టిర్రు. యాక్చువల్గా నా టిఫిన్ వచ్చేసి సైడ్ మీదకి అయితే వెళ్ళింది. సారీ, మా అన్న అయితే తీసుకొని వెళ్ళిండు. సో అట్లా అని చెప్పేసి ఏదో ఒకటి అయితే మనకైతే బయట తినకుండా ఇట్లా బండ్లు మనము ఇంటికాడికి వెళ్ళి అన్నం తెచ్చుకుందామని చెప్పేసి తెచ్చుకున్నా. సో ఇప్పుడైతే మనం అయితే తినేద్దాం. తినేసే వరకు వాళ్ళైతే అన్లోడింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. చలో, మంచిగా ఫ్యాన్ వేసుకున్నా, అన్నం తినేసి ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోతా. ఆన్ చేసుకుంటా, ఏమైనా ట్రిప్పులు ఇంటికి వెళ్ళే టైంలో అయితే ట్రిప్పులు పడితేనేమో వెళ్ళిపోతా, పడితేనేమో ట్రిప్పు కొడతా, లేదంటే మాత్రం సీదా ఇంటికి అయితే వెళ్ళిపోతా. సో ఇక నా టిఫిన్ సైడ్ మీదకి వెళ్ళిన వల్ల నేనైతే బయట తిందామని అనుకున్నా, అంటే బిర్యానీ తిందామని అనుకున్నా. చెప్పాలంటే మంచిగా బిర్యానీ తిందామని అనుకున్నా. ఇక ఈడ కంపెనీ అనేది శంషాబాద్లో కదా. సో ఈడ ఏది హోటల్ గిట్ట ఏం లేదు, రెస్టారెంట్ కానీ ఏది అయితే లేదు. సో అట్లా అని చెప్పేసి టిఫిన్ అయితే తెచ్చుకున్నా. ఇక వింటున్నాను అనమాట. అదే ఎందుకు తెచ్చుకున్నా అంటే ఒకసారి ఇదే కంపెనీలో నైట్ 12 అయితే అయింది. సో అట్లా అని చెప్పేసి ఈసారి టిఫిన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ నైట్ 12 అయితే ఏం తినకుండా ఎట్లుంటాం. సో అట్లా అని చెప్పేసి టిఫిన్ అయితే తెచ్చుకున్నా. చలో, ఏదో సరిగా మనకైతే గేట్ పాస్ అయితే వచ్చేసింది. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనమైతే ఇక స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ టైం వచ్చేసి ఏదో సరిగా 2:16 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. 2:16కి అయితే మనకి పేపర్లు అయితే ఇచ్చారు. ఇక బయటికి వెళ్దాము. మోటార్ అయితే ఆన్ చేసి పెట్టినా. ఇక మన బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందిగా, బయటికి అయితే వచ్చేసాం. ఇక డోర్ అయితే వేసేద్దాం. మోటార్ అయితే ఆన్ చేసేసిన, చూస్తున్నా ఏమన్నా ట్రిప్ వస్తుందా అని చెప్పేసి. ఒక ట్రిప్ అయితే వచ్చిండే, అది ఏడికెళ్ళి అంటే మన ఏడికెళ్ళి శంషాబాద్కి వెళ్ళే గౌలిదొడ్డి అని అటు సైడ్ నారక్రమగూడ సైడ్ అయితే పడ్డది. సో ఇక మనమైతే యాక్సెప్ట్ అయితే వెళ్ళే, ఇక అంత దూరం ఏడబోతామని చెప్పేసి. ఏదైనా మన ఇంటి సైడ్ పడితే పోదామని అనుకుంటున్నా. లేకపోయినా సరే పర్వాలేదు, సీదా ఇంటికైతే వెళ్ళిపోతా. ఇక అదే అనమాట. సరే ఇక అయితే మెల్ల అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. Please select your cash. Please select your cash. Please select your cash. సో మనమైతే ఆల్మోస్ట్ అయితే నిన్న ఇంటికైతే వచ్చినాము. ఇక వచ్చినప్పుడు అయితే ఎటువంటి కిరాయి అయితే వల్లే. సో ఒకటైతే పడ్డది, నారక్రమగూడ అయితే పడ్డది, 1400 ఏమో పడ్డది. ఇక కిరాయి అయితే నేనైతే ఎత్తుకోకుండా మనమైతే ఇక సీదా అయితే ఇంటికైతే వచ్చేసాము. అంటే ఇప్పుడే మనకైతే మా అన్న అయితే కిరాయి అయితే వేసిండు. ఇక్కడైతే చూపిస్తాం మీకు. మొత్తం వచ్చేసి ఇదే అన్నమాట మన కిరాయి పైసలు. ఎంత వేసిందంటే కిరాయి ఇక్కడైతే వస్తుందిగా, మీద 5,000, కింద 3,000 మొత్తం. ఇది నిన్న కొట్టిండు పొద్దుగాల 5,000. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అయితే ఇప్పుడు 3,000 అయితే కొట్టిండు అనమాట. మొత్తం మనకి పొద్దుగాల నిన్న రేపు పోయింది, రిటర్న్ వచ్చింది, మళ్ళీ పొద్దుగాల పోయింది, మొత్తం కలిపి మనకి 8,350 రూపాయలు అయితే కొట్టిండు. సో అవి కూడా ఎలా అంటే మనం ఫస్ట్ కిరాయి అయితే మాట్లాడినాం. అది ఎంత అంటే ఒక ఫస్ట్ డేనేమో 4,000 కిరాయి మాట్లాడినాము. ఇక రిటర్న్ వచ్చిన దానికేమో 1,000 రూపాయలు అయితే వేసిండు. అది ఏంటంటే ఒట్టి డీజిల్ పైసలు నేనైతే తీసుకున్నా, ఎక్కువ తెలియదు. ఇక నిన్న వెళ్ళిన దానికి 4,000 కానీ ఇక 3,000 అయితే వేసిండు. నేనైతే అడగలే, అంటేనే వేసిండు. సో ఇక మొత్తం వచ్చేసి మనకి 8,350 రూపాయలు అన్నమాట. 350 ఎందుకంటే పొద్దుగాల లోడింగ్ అప్పుడు కొద్దిగా హెల్ప్ అయితే చేసిన నేను. సో లోపల సామాన్ వేస్తే అదైతే అందుకొని మంచిగా మనం అయితే పరుచుకుని ఇక మనకి కిరాయి చెప్పినప్పుడు మనం అయితే చేసుకోవాలి, అట్లాంటి పనులు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పనులు చేసుకుంటే గిట్టే మనకైతే పైసలు వస్తాయి. సో అదనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం 8,450 రూపాయలు అయితే కొట్టిండు. సో మనకి డీజిల్ ఎంత ఖర్చు అయిందంటే మొత్తం 1,200 డీజిల్ అయితే తాగింది మన బండి. సో 8,000కి వెళ్ళి 1,200 తీసేస్తే, సారీ 8,350 రూపాయలకి వెళ్ళి 1,200 తీసేస్తే మనకి మొత్తం వచ్చేసి 7,000 అనమాట. 2 రోజులకే 7,000 అయితే మిగిలినాయి. ఇంత ఆన మిగులుతాయని నేను అస్సలు అనుకోలే. ఒకటే ట్రిప్పు మనము యాక్చువల్గా అదే రోజు వెళ్ళినాం కాబట్టి మనకి ఆ రోజు లెక్కలు చూసుకుంటే మనకి దగ్గర ఎంత 3,000 చిల్లర అయితే మిగులుతున్నాయి. కానీ మనము రిటర్న్ వచ్చి మళ్ళీ పోయినందువల్ల మనకైతే 7,000 అయితే లాభం అన్నమాట. ఏడైతే 5,000 ఉన్నాయి. సో నిన్న కొట్టిండు, కొద్దిగా నాకు కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా నేనైతే వాడేసుకున్నా. సో ఇదన్నమాట. ఇక మీకు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, ప్రతి వీడియోలో అర్నింగ్స్ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి అయితే కొత్త వచ్చే వాళ్ళకైతే తెలియదు కిరాయిలు ఎట్టున్నది ఏంటనేది.
సో వీడియోలు చూస్తే ఇట్లా ఉంటాయి కిరాయిలు, ఇట్లా మాట్లాడుకుంటే అంటే ఎన్ని కిలోమీటర్లకి ఎంత ఇస్తారు, ఇంత టన్నేజ్ చేసుకుంటే మనం ఇట్లా ఎక్కువ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అదొక దాంతో నేనైతే ఇట్లాంటి వీడియో అయితే తీసుకున్నా. ఇక రెగ్యులర్గా పాత వాళ్ళు ఉండొచ్చు, నాకంటే సీనియర్లు కూడా ఉండొచ్చు, వాళ్ళకైతే తెలుసు ఎట్లుంటాయి కిరాయిలు అనేది. కాకపోతే ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళైతే కిరాయిలు కొద్దిగా తక్కువ మాట్లాడుకొని మొత్తం ఖరాబ్ అవుతుంది. సో అది నేను చెప్పేది ఏంటంటే, తెలిసిన వాళ్ళు సీనియర్లు ఉన్నారు కదా, మన సీనియర్లు చాలా మంది ఉన్నారు, ఇప్పటి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏ కిరాయిలు ఎంత మాట్లాడుకోవాలి ఏం కదా. కానీ కొత్త వాళ్ళు కొద్దిగా తక్కువ మాట్లాడుకోవడం వల్ల కిరాయిలు అనేటివి రేట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువైపోయినాయి. సో దానివల్ల నేనైతే ఇట్లా పైసలు చూపించుకుంటా, మనీ చూపించుకుంటా, రోజు కిరాయి రోజు ఎంత వస్తుంది, ఇంత టన్నేజ్ చేస్తున్నా, ఇన్ని కిలోమీటర్లు పోతే మనకి ఎంత మిగులుతుంది అది అనేసి నేనైతే చెప్పుకున్నా. కొద్దిగా చూసి అర్థం చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఇట్లాంటి వీడియోలు అయితే పెడుతున్నా. సో ఇదే అన్నమాట. మనకి పోర్టర్లో గిట్ట ఎట్లున్నాయి అర్నింగ్స్ అనేది నేను గిట్ట చెప్తా. అది ఏంటంటే నేను చాలా రోజులు అవుతుంది పోర్టర్కి అయితే వెళ్తలేదు, కానీ ఇవే కిరాయిలు అయితే కొడుతూ ఉన్నా. సో కొద్దిగా ఊరికి వెళ్ళడం తిరగడం వల్ల నేనైతే వీడియోలు అయితే పెట్టలేకపోయినా. సో పోర్టర్ కొడితే కూడా నేనైతే అర్నింగ్స్ ఎట్లున్నాయి ఏం కథ అనేది అయితే చెప్తా. చాలామంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే పోర్టర్లు అర్నింగ్స్ లేవు అని చెప్పేసి చెప్తుర్రు. సో దాని మీద గిట్ట వీడియోలు అయితే వేస్తాను. సో ఇవాళ మన అర్నింగ్స్ అయితే ఇదనమాట. ఇట్లాంటి కిరాయిలు వస్తే మనకి ఎక్కువ అవసరం లేదు, 4-5 రోజులు చాలు. 4-5 రోజులు చాలు మన ఈఎంఐలు కట్టుకోవడానికి. 4-5 కిరాయిలు అయితే చాలు మనకి ఈఎంఐలు కట్టుకోవడానికి. సో మనకు వచ్చిన కిరాయిలని రేట్ ఎలా పెంచుకోవాలో ఒక్కటి ఆలోచించుకుంటే చాలు. మనము ఎక్కువ రోజులు పని చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువ కిరాయిలు కొట్టాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన కిరాయిలనే కొద్దిగా రేటు పెంచుకొని మంచిగా మాట్లాడుకొని కొట్టేసుకుంటే కదా ఇక ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫస్ట్ కూడా ఇది మనకైతే కొద్దిగా కిరాయి తక్కువ. సో మనం కూడా మాట్లాడి ఇట్లా అనేది ఎక్కువ అది ఎక్కువ అని చెప్పేసి మాట్లాడి మనమైతే రేట్ పెంచుకున్నాం. సో మనం ఏదైనా సరే మనం మాట్లాడే దానిలో అయితే ఉంటుంది అనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక 17 మంది అయితే మనకి 1000 సబ్స్క్రైబర్లు అవుతారు. సో 1000 సబ్స్క్రైబర్లకి ఎట్లాంటి వీడియో వేయాలో కింద అయితే కమెంట్ చేయరే, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అట్లాంటి వీడియో అయితే వేస్తాను. సో ఎవరైతే ఉంటున్నా ఇంకోటి నేను ఏమనుకుంటా అంటే 1000 సబ్స్క్రైబర్లు అయితే మా లేబర్ ఉన్నారు కదా, నేను ఏదో వర్కర్లు ఉన్నారు కదా, సో వాళ్ళతో పాటు ఒక వీడియో తీద్దామని అనుకుంటున్నా సెలబ్రేషన్ టైప్లో. సో కింద అయితే కమెంట్ అయితే పెట్టారు. ఇంకోటి సబ్స్క్రైబర్ చేయరు, కొద్దిగా ఒక 17 మంది అయితే మనకైతే 1000 సబ్స్క్రైబర్లు అవుతారు. సో సపోర్ట్ చేయరు ప్లీజ్ 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 అనమాట. సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలి. ఇంకొక 17 సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయిపోతారు. సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, ఉంటా, బై.